నా తనం లోపల వెళ్ళి వచ్చినాం కాబట్టి మా రాజ్యంతో వాళ్ళు దొరుకుతలేవయ్యా. మా రాజ్యం మమ్మల్ని తీసుకపోతే మేము తినే అన్నం పెడతాం, తాగే నీళ్లు వస్తాం, మాతోటి మిమ్మల్ని సాదుకొని మిమ్మల్ని కాపాడుకుంటామా అని అడవిల మాట వలకంగా దిక్కులేనోళ్ళకి దేవుడే దిక్కాట, సక్కిలేనోళ్ళకి దేవుడే సక్కాట. నా బిడ్డ నీ రాజ్యంతో వాళ్ళు నాకెరికే పోదాం పమ్మని కూడా వాళ్ళందరూ కలిసి అగో బయలెల్లి సంబరపడుకుంటా సంతోషపడుకుంటా అగో బయలెల్లి ఎట్లా పోతున్నారు. ఓ రామ రామ ఆడికెళ్ళి వాళ్ళు చూడు తుమ్మెదియాలో వాళ్ళు బయలుదేరేనా తుమ్మదియాలో ఆడికెళ్ళి వాళ్ళు చూడు తుమ్మెదియాలో వాళ్ళు వాళ్ళు ఉన్నారే తుమ్మదియాలో చలో దిగరాని కొండాలి తుమ్మెదియాలో ఎన్నెల్లో దిగరాని కొండాలు తుమ్మెదియాలో ఎన్నెల్లో దిగిపోతా ఉన్నారు తుమ్మెదియాలో కొండాలు తుమ్మెదియాలో ఎన్నెల్లో దిగిపోతా ఉన్నారు వాళ్ళు వచ్చేడితే లోపల సురేంద్ర నగరం లోపల నడువుల్లో ఉన్నాయి పలుకు పలుకు మేడలు బంగారు లోగిళ్ళు చుట్టాడు కోటలు సూర్య లోగిళ్ళు లోగిళ్ళ బయటకొచ్చింది అడవిల్ల కరణవతి దేవి దాసళ్లకు లోగిళ్ళు అప్ప చెప్పలేదా దాసళ్లకు దండం పెట్టింది. అమ్మా నేను కరణవతిని, మా మేడల మిద్దలు మా కప్ప చెప్పిండ్రని దాసళ్లకు దండం పెట్టిన వాళ్ళే. నా బిడ్డ బుద్ధివంతురాలు జ్ఞానవంతురాలు బిడ్డ, ఇన్ని రోజులు తమ్ముడిని తీసుకొని ఇన్ని రోజులకు వచ్చినవా నీ మేడలు ఏడికి పోలేదు, నీ మిద్దలు ఏడికి పోలేదు, ఎండి బంగారం ఏడికి పోలేదా అని వాళ్ళ లోగిళ్ళు వాళ్ళ కప్ప చెప్పిండ్రు. తమ్ముడా ఇక రారా అని తమ్ముడిని ఎంబడి పెట్టుకోని కచ్చిరికాడికి వెళ్ళి వచ్చి శంకర మల్లయ్యని కళ్ళ చూసి దండం పెడుతున్నది. ఓ రామ రామ జగన్ల కళ్ళ చూసినోడు శంకర మల్లయ్య దిగులు పొడి దిగ్గున్న లేచిండు. ఓ బిడ్డలు అలా పెరిగేందుకు కొరకొచ్చిండ్రు. మీ అక్క పట్నం బేనోళ్ళు మన పట్నం ఎందుకు వచ్చిందంటే దారాని నల్ల ఊసలేసినట్టు ఒక్కొక్క మాట చెప్పింది ఆ బిడ్డ కరుణావతి దేవి. నీ బావ గంత పాపాత్ముడా, నీ బావ గంత మోసం చేసిండ మిమ్ముల ఏలుకోండి మీ రాజ్యమాని ఆనాడు చూసిన దస్తవేదాలు తీసిండు. ఆగో కరుణవతి దేవుణ్ణి రక్తశీల మహారాజు చేతులు పెట్టిండు. ఓ రామ రామ నా సపోర్టు కొట్టు అంటే ఎవరు కొడతారు బిడ్డో బిడ్డో. సప్పట్లు కొట్టే కాలం మా శనపెళ్ళి ఊళ్ళే సత్యనాశనం అయిపోయిందిరా నాగన్న కొడుకో. నీతి కన్నా ఉన్నది బిడ్డ పెయింట నీతి బట్టలు కట్టుకోని నీతి మాటలు చెప్తా అదే ఎవరింటున్నారు. అగో అదే 20,000 కళ్ళ టీవీ లోపల ఇంత షెడ్డీలు ఇంత మిడ్డీలు వేసుకొని డిస్కో డాన్సులు ఎట్లా చూస్తారు. అట్లా కాకుండా 6 గంటల మొదలు పెడితే 10 రాక సీరియల్ రాజుగారి కూతుర్లు రంగయ్య పదాలు చక్రవాతము నామగుడు నాకే సొంతము. అగో కోడల కొడుకు పెన్నమా కోడలిది కొడుకు పెన్నం కాకపోతే పరాయోని పెన్నం అవుతుందా. అగో మనసు మమత కాళ్ళ భైరవిగా కార్తీక దీపం 1 జోరుగా నడుస్తుంది. కార్తీక దీపం సీరియల్ అన్నాక నాకు ఒక ముచ్చట అది వచ్చిందిరా. ఏమిటది? ఏం ముచ్చట అంటవా? మొన్న గిట్టే గోదావరి కని ఎలిబి నగర్ కథకు వినం. కొడుకులారా మీరు యూట్యూబ్లలో వస్తారు, సెల్లులలో వస్తారు, టీవీలలో వస్తారు. బిడ్డల మొగిలెట్ల ఎత్తంది వానవరు ఫస్ట్ అట్టున్నది. మా అవ్వ పేరు ఒక 2 గంటల కథ జోరుగా చెప్పుండ్రు బిడ్డ, మీ పైసలు మీకు ఇస్తాం, మీరు కథ చెప్పిపోండ్రు బిడ్డ అన్న ముసల్దన్న. అవ్వ మాకు ఇంత అన్నం పెట్టువా నేనన్నా. గిట్టారు 2 బుక్కలు కట్టారు, 2 మైకులు పెట్టాము, ఇంత అన్నం తిన్నాం. ఇక మా ఏసప్పిర గారు తయారైతే ఒక రూమ్ అన్ని అన్న రూమ్ ఇచ్చింది. ఇక మళ్ళాడికి వచ్చిందా ఇక మళ్ళా తలుపు కొట్టి మొదలు పెడతాందిరా. బిడ్డ ఒక్క గంట సేపు అయినా మంచిదే, ఆ గంట చెప్పి మీ పైసలు మీరు పట్టుకోండి బిడ్డ అన్న ముసల్ది అన్నదిరా. 5 నిమిషాలు అయితే ఇక కథ స్టార్ట్ చేస్తాం అవ్వ నేనన్నా. టైం ఎంత అవుతుంది బిడ్డ అన్న ముసల్ది అన్నదిరా. 7:30 అవుతుంది పెద్దవాడిని నేనన్నా. అబ్బో కొడుక మీరున్న రూముల టీం ఉన్నది. ఇక కార్తీక దీపం సీరియల్ పడుతుంది బిడ్డ, నీ బాంచని బిడ్డ ఒక 5 నిమిషాలు చూసిపోతా బిడ్డ అన్న ముసల్ది అన్నదిరా. అమ్మమ్మోలుంటివి బాబమ్మోలుంటివి రా అన్న నా కురి
కురిసి వేసిన కురిసిలో కూర్చుంటే వ్యక్తిగా టీవీ స్విచ్ ఆన్ చేసిన టీవీ సీరియల్ పడ్డదిరా ఇక కార్తీక దీపం సీరియల్ పడ్డది కార్తీక దీపం సీరియల్ విలన్ ఎవరు మోనిత డాక్టర్ బాబు వంటలక్క మోనిత డాక్టర్ బాబు వంటలక్క ఇక డాక్టర్ బాబు కార్లకెళ్ళి దిగిండు వంటలెక్క కూరగాయలు కొత్తంది ఈ మోనిత లంచం ఉంట కచ్చి పట్టుకొని ఆడికి ఇడికి తిరుగుతుంది రా ముసలి టీవీ చూడాలి సపరేట్గా మరుచుకొని పండాలి ఓ పోరియే ఓ పోరియే ఓ లంచముండా ఓ పోరియే అగో లంచం పాడగా కత్తి పట్టుకుని వస్తుంది పొడి వెదిక్కే నీ పంచని ఓ పోరియే ఓ పోరియే నా ముసలి అంటుంది అవన్నీ బిక్కల పీరిపోయినా ముసలి ఇట్లా మరి బీబీ ఎక్కువైందా బీబీ గోలు ఇట్లా వేసుకోలేదా అని పెద్ద మరి బీబీ ఎక్కువై బీబీ గోలు వేసుకోలే అంటే ఇక ముసలి అంటుంది అగ చూడు బిడ్డ ఆ లంచం పాడుగానో కత్తి పట్టుకుని ఆ లంచం ఉన్న బొడి అందుకుపోతుంది అని ముసలిది అన్నదిరా ముసలి దాన్ని నీకెందుకే సపరేట్గా మలుసుకొని పండక అన్న ఆ మనసులు నేను అనుకున్నా వంటలక్కను చంపుతావు బిడ్డ అన్నదా కురిసిటి మరి ఎత్తాంది అటు మరి ఎత్తాంది రెండు కాళ్ళు మిర్ర అంత గజ అనుకుతారా ముసలిది ముసల్దాని చేతిలో ఇంత కట్టి ఉండే కట్టి అందుకున్నదా 50,000 టీవీ ఒక్క పెట్టు పెట్టిందిరా 50,000 టీవీ గోవిందా గోవిందా అగో సప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టాలా వలాలా ఎవరైతే సప్పట్లు కొట్టారో వచ్చే జన్మ లోపట విమలవాడ రాజన్న గుడికాడ బుచ్చగల్లై అడుక్కొని తింటరే అవ్వతోడు మాసిన పెళ్ళోళ్ళు ఎంతో తెలివి కల్లోళ్ళు అనుకున్నా ఏమైంది వీళ్ళ తెలివంతా తెల్లారిపోతున్నది ఈ జన్మకు మనం ఎప్పుడు చచ్చేది తెలియదు ఎవడెక్క పోయేది తెలియదు వచ్చే జన్మకు ఆలోచించుతున్నరే ఈ లోకమంతా ఆగో దస్తవేదాలు తీసిండు ఆనాడు పిలగాని చేతులు పెట్టిండు ఆ కరణవతి చేతులు పెట్టిండు ఆగో పిలగాడు చూసినవా రజవల్ల ఎలా వైట రామ రామ అయ్యో దేశవల్ల ఎలా వైట రామ రామ ఎండి మంటాలు వైట రామ రామ అయ్యో ఎలవలకు దానవాని రామ రామ ఎండి మంట పెట్టిండు ఎలవ దానం అంటున్నాడు పైడి మంట పెట్టిండు ప్రజలకు దానం అంటున్నాడు దానం ఉచ్చడిని పదార్థము ధర్మం ఉచ్చడిని పదార్థము అని అన్నారు దాన ధర్మాలు 7 లోకాల వెలుగు అని అన్నారు మనం కోట్లు సంపాదించిన ఈ కొంపల్నే పాడుపడుతుంది గాని ఈ నరమాను చెత్త కట్ట పెట్టినాడు కాసు గవర్న ఎంబడి రాదు తల్లి కడపలకెళ్ళి ఉట్టంగా ఏమన్నది ఎత్తున్నామా యమునుతో అని వెళ్ళి పొంగ ఏమన్నా కొట్టబోతున్నామా లక్షలకు అధికారైన లవనమన్నవే తింటాడు గాని ఏ మానవుడు మెరుగు బంగారం మింగవాడు మనం ఎన్ని సంపాదించిన కూటి కొరకే ఎన్నెన్ను బ్రతికినా మన చెత్త కాటి కొరకే మానవుని జీవితం అంటే ఉన్ననాడు నవరాదు లేని నాడు ఎడవరాదు అని అన్నారు కలిమి లేని 2 కావడి కుండల తోడి సమానం అన్నారు కుమ్మరింటి కుండ ఎడవంటిదో మానవుని జీవితం కూడా గడవంటిదో అని అన్నారు కుమ్మరింటి కాడు నుంచి చెల్లి కుండ తెచ్చుకోవంగా అగో పాలు పోసుకోవచ్చు పరమన్నం వండుకోవచ్చు తొర్రివేనా మొర్రివేనా తీసుకుపోయి పెట్ట బొంద మీద వారెత్తము మంచిగున్నప్పుడు దాన్ని అన్ని తీర్ల వాడుకున్నాము మంచిగున్నప్పుడు దాన్ని కుండో అని అన్నారు అది పలిగినక్క దాన్ని పెంకు అని పెట్ట బొంద పాలు వేసిండ్రు రామ రామ మంచి పేరు అంటే ఆడుకుంటే రాదు కొనుక్కుంటే దొరకది చెడ్డ పేరు రావాలంటే శరమ్మట్టది మంచి పేరు తెచ్చుకొని రాజ్యం ఏలుతా దేశం వెళ్తానా అని రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు అట్లా కొన్ని రోజులు దినము అట్లా కొన్ని రోజులు దినములు గడిచిపోతున్నాయి ఆగో వీళ్ళ సంగతి ఇక్కడ ఉండంగా ఆగో మల్యాల మహారాజు భార్య మల్లికాంబ దేవి సంగతి మరి ఎట్లా ఉన్నది ఓ రామ రామ అయినా
మేము వీళ్ళింట్లోకి వచ్చి కొన్ని ఏళ్ళు గడుతున్నాయి. మరి నా బిడ్డ వీళ్ళింటికి రాగా నా బిడ్డ చిన్న పిల్ల 5 ఏళ్ల పిల్ల. చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద పెద్ద పెరిగింది. నా బిడ్డకి పెళ్లి వచ్చింది. పెళ్లి చేద్దామంటే నా కొంగులో కొత్తలేదు, చేతిలో డబ్బు లేదు, తలవాళ్ళకి తవ్వ నడుచుడు బియ్యం కూడా నా దగ్గర మరి ఇవాళ రేపు కాలం మారింది. అట్టుగా అయితే అంత పెళ్లి బోర్లు కావాలి, బొక్కలు కావాలి, టెంట్ వేయాలి, ఆటలు కొయ్యాలి, మంగళూరు రావాలి, సాకులూరు రావాలి, ఎన్ని కావాలి అంతేనా కాదు పెద్ద. అయినా మరి ఇల్లు లేనోడు 20 లక్షలు అంటాడు. కట్నాలు కూడా పెరిగినాయి. కట్నాలు కూడా పెరిగినాయి. ఇల్లు లేనోడు 20 లక్షలు అంటాడు, లేనోడు 10 లక్షలు అంటాడు. మరి ఏం లేనోడు అట పల్సర్ బండి అట. అద్ర లంజ కొడుకు అంటే బండి వీకలు అడ్డం పడ్డాడు. లంజ కొడుకు 49 కుట్లు వేయించుకున్నాడు. 49 కుట్లు ఇంకొకటి రింపితే ఆయన 50 వాడు కావు. అయినా కాపాడుకుంటా ఏం చేయాలి? అయినా నా బిడ్డకి పెళ్లి చేయాలి. మరి పరాయోళ్ళకి ఇస్తే మరి ఎంత కట్నం అంటారో ఏమో. నేను బుదరకిచ్చి బుట్లేసుకొని కర్ణవతి తమ్మునికి రక్తశీల మహారాజుకి ఇవన్న తట్టు ఒప్పించి మెప్పించి మెల్లగా బుదరకిచ్చి బుట్లేసుకుంటానా అని చిన్నంగా మెల్లంగా కర్ణవతి దగ్గరికి వచ్చింది. బిడ్డ కరణవ్వా, బిడ్డ కరణవ్వా, అయ్యోన బిడ్డరా, అయ్యోన బిడ్డరా, కరణవ్వా వాంఛనిక మేము గతకము. ఏది బిడ్డ మేము గతకం. ఇక మీరు బతకరా? ఆనాడు మరి చెట్టుకు పెట్టుకుంటా అంటే నువ్వు ఇడిపియకపోతే మా బొంద మీద గరకపోసలు ఎన్నడో మొలుసు 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 మా తాగాలి. మేము పోదు మీరందరూ లంచ కొడుక అంటే ఆకులాట ఆకులాట ఓడు వంచాల మీద రాజ్యం పోగొడుతు దేశం పోగొడుతు నీ దినాలు కాని బాడి కావు. అర్ధరాత్రి అంటే నా మాట విన్నావురా? ఇప్పుడు ఎడకచ్చే పోరి పెద్ద పెరిగిన పోరి ఈడి మీద ఉన్న పొన్న అప్పుడు అద్ర అనంగా అప్పుడు రిమిట్ అంతా పుట్టింది. ఒక్కొక్కరు ఉద్యమం కోసం రిమిట్ అంతా పుట్టింది. మరి పోరి ఇప్పుడు పెరిగిపోయి ఎదిగిన బిడ్డ ఇంట్లో ఉంటే అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ నాకు పెళ్లి అనే బిడ్డ అడుగుతుందా? ఎదిగిన కొడుకు ఇంట్లుంటే తండ్రి దగ్గరికి వచ్చి నాయన నాకు పెళ్లి అయ్యా కొడుకు అని అడుగుతారా? బిడ్డల మనసు అర్థం చేసుకునేది కన్న తల్లి, కొడుకుల మనసు అర్థం చేసుకునేది కన్న తల్లి. మన బిడ్డ మనసు నేను అర్థం చేసుకున్న బాడు కావు. మాట తిట్టకే నన్ను జద్దీయకే రారా నువ్వు. ఆ రోజు ఇంటే మనకు రాజ్యం ఉండపోనా పాడిక కథలో రెండోసారి ఛాయ్ ఇచ్చింది. చిన్న బ్రేక్ చిట్టుకోలే వచ్చేస్తాం, చూస్తూనే ఉండండి. ఒగ్గు కథ యూట్యూబ్ లో శ్రీకాంత్ యాదవ్ ఒగ్గు కథలను కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఏది కొట్టపోతే మీ సెల్లు తీసి నాలుగు కొట్టండి. ఆనాడు చూసినవా కరణవతి దేవి బేడికి బయలుపోదామా అని కరణవతి దేవి బేటికి వచ్చిండు. మేము చచ్చేటోళ్ళ మేము బ్రతికించుకొని వచ్చినవు. నా బిడ్డ పెరిగి పెద్దదైంది. నా బిడ్డకు ఏనాడు చూసినవా పెళ్లి సంబంధం చూసి నా బిడ్డకు పెళ్లి అయ్యాలంటున్నది. అయ్యో అని ఆనాడు చూసిన కరణవతి దేవి యొక్క మాట పలికింది. ఇక్కడ నన్న నీ బిడ్డకు తీసుకొచ్చి మంచి వరుణ్ణి తీసుకొచ్చి నీ బిడ్డకు పెళ్లి ఎత్తనంటే ఆనాడు చూసినవా ఓ అవ్వా నీ తమ్ముని మీద నా బిడ్డ మనసు పడ్డది. ఆగో నా బిడ్డను నీ తమ్మునికి ఇచ్చి పెళ్లి ఎత్తనన్నది మల్యాల మహారాజు భార్య. నిజమే నా తమ్మునికి పెళ్లి కాలేదు, పేరట్టం కాలేదు. ఎన్ని రోజులని అంటి పెట్టాలి? నేను ఎన్ని రోజులని వంట చేసి గంట పట్టి వంటి పెట్టాలి. ఎట్లన్నా చేసి నా తమ్మునికి పెళ్లి చేయన్నా అని కచ్చిరికాంచెల్లి వచ్చినాక నా తమ్ముడిని అడుగుతానా అని మూలకు మంచం వేసింది, ముసుకవర పెట్టింది, గడి మంచం వేసింది, గలవదండి పట్టింది. కచ్చిరికాడ ఉన్నా ఆగో రక్తశీల మహారాజు ఆగో కచ్చిరికాంచెల్లి ఎట్లా బయలుదేరి వస్తున్నాడు. ఓ రామ రామ ఎట్లా బయలుదేరి వస్తున్నాడు.
రమ రామ 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 రమ రామ 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 దేవా ఎవరు కావో అయ్యో రామ రామ బండివాడు బాలుడు బాలుడన్న బయలెల్లే వాడలన్న ఎల్లిండే అయ్యో రామ 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 లంచ పడుగు చంపుకుంటా పిచ్చిగా రాజు గుర్ర వల్ల ఎత్తిండే మెడవ తత్తు కన్నేనా గుర్ర దెబ్బ కొట్టేనా అయ్యో రామ 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 ఏడు జరుగుతాయి ఇల్లంతకుంటూ భోగవాడలెల్లిండే వడ్డీ సవాడా రాజు దాటుతున్నాడా అయ్యో రామ 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 లంచపడుగు చిన్న కౌరే పెద్ద కౌరే చిత్రమారి జీలకుంట లంజ పడుగు పొత్క పెళ్లి దానికి సాలి ఎప్పే శానగొండ ఇచ్చగొట్టే ఇందుర్తి ఇక్కడికి దగ్గర ఏడికంత ఉన్నారు అయ్యో రామ 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 ఓ శివుడు బాబు లంజ కొడుకో శరిగ పూల సాయ ఒరి శివుడు ముఖము లంజ కొడుక అల్లి పూల సాయ ఒరి ఆడి ముఖము లంజ కొడుక కొరుట్ల పెట్టి పెళ్లి దెబ్బ మీ అమ్మకు దాకర గుబ్బ అని ఆనాడు చూసినవా కచ్చిరి కాంచల్లి పవనాల పేటికి ఏనాడు ఎరవచ్చిండో అక్క అక్క అని ఏనాడు అక్కడ వెళ్తున్నాడు తోడబుట్టిన తమ్ముడు ఎప్పుడైనా గాడి రక్త శిరమారాజు అక్క బయటికి వచ్చి అటువంటి కవలమండని కచ్చిరు బయటికి పోయేటోడు అప్పుడు చూసినవా అటువంటి ఆ యొక్క కర్ణవాది కళ్ళు చూసింది ఏదన్నా ఉపాయం చేసి అటువంటి ఆ యొక్క మల్లికాంబ బిడ్డ మమతరాన్ని నా తమ్ముడికి లెక్కన చేసింది కావాలి అక్క అక్క అని పిలవంగానే అటువంటి వేసింది మూల కూకున్నది ఇక తమ్ముడారు తమ్ముడు సేవగల్ల తమ్ముడు సేవగల్ల తమ్ముడు నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు నాకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ నీకెవరున్నారు తమ్ముడు తమ్ముడా తమ్ముడా దయగల్ల తమ్ముడు తమ్మి నాకు ఆడింత ఈడింత జ్వరం వచ్చింది తమ్ముడు ఆడిత ఈడింత జ్వరం వస్తే జమ్ముకుంటా పోదాం రామ్ హాస్పిటల్ పోదామా మమతా హాస్పిటల్ పోదామా లేకపోతే కార్తికేయ హాస్పిటల్ పోదామా తీసుకోపోతాడు తమ్ముడా ఆ జ్వరం కాదు తమ్ముడు మరి మనది ఏం మనది మనాదికి మందు లేదు ఏం మనాది పెట్టుకున్నా ఏం మనాది అంటావా ఏమంతా చెప్పవాల తమ్మి ఏమంతా చెప్పవాల తమ్మి లచ్చిపోయిన సుంది తమ్మి నిన్ను నేను దాదుకున్న తమ్మి నిన్ను నేను వెతుకున్న తమ్మి నేను ఎన్ని రోజులు చెయ్యవాడు తమ్మి చేసిన బొక్కలు అరుగుతుండే రెక్కలు అరుగుతున్నాయి తమ్ముడా మొగం చేయమంటారా రోజు నీవు చేసి పెట్టాను తమ్మి నీకు పెళ్లి నేను చేస్తగాను తమ్మి పెళ్లి నీకు చేస్తగాను తమ్మి కన్న మాటలు చిన్న
అన్నాడు పిల్లగాడు జాలి గుండె జల్లు అన్నది గుండెలు గుబెల్లు అన్నది ఓరి తమ్ముడా రక్తశీలమా రాజా ఎన్ని రోజులని వంట చేసి గంటె బట్టి నీకు వంటి పెట్టాలి తమ్మి నీకు పెళ్లి చేసుకుంటే నీకు పెన్నవత్త నీ పెన్నవు తోటి అండి పెడతా నువ్వు తినుకుంటుండు అన్నది ఆ కరణవాతియే ఒక్క కరణవతి దేవి ఒక్క మాట అన్నవక్క నాకన్నా పెద్దదానివి నువ్వు ఉన్నావు నీకన్నా చిన్నవాడిని నేనున్నా ఇప్పటికప్పటికన్నారు అక్క అక్కకు పెళ్ళి అయితే తమ్ముడు ఏనాడు చూసినవా తర్వాత వేసుకుంటాడు ఓ అక్కయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటే ముదుగాలు నీకు వేసి తర్వాత నేను వేసుకుంటానే అక్కయ్యా ఎంత బుద్ధిమంతునివి ఎంత జ్ఞానవంతునివి తమ్ముడా ఓ అక్క ఇంటికి పెద్దదానివి నువ్వు నీకు పెళ్లి చేసినాక నేను చేసుకుంటానన్నవురా తమ్మి అయ్యో నా తమ్ముల రక్త చేర మహారాజా నాకు పెళ్లి ఎత్తనన్నావు తమ్మి తోడు లేదు మనకు జోడు లేదు నువ్వొక్కడివే నేను ఒక్కదాన్నే తమ్మి మనకు అవ్వలేకబాయే అయ్యలేకబాయే నాకు పెళ్లి ఎత్తనన్న మాట నీయవే కానీ కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దామంటే ఒక్కడి ఉన్నవురా తమ్ముడా ముదుగాలు నువ్వు వేసుకున్నాక మీరు భార్య భర్తలు కాళ్ళు కడిగి కన్యాదానం వేసి అత్తగారి ఇళ్ళకు నన్ను సాగదంపు తోలుతర్ర తమ్మి ఓ అక్కయ్యా నాకు దగ్గర అడవిల్ల ఎక్కడున్నదో భూలోకం లోపల పుట్టిన భూమి మీద దక్కే ఉన్నది కావచ్చు అక్కయ్యా నాకు దగ్గర అడవిల్ల ఎక్కడున్నది అంటున్నది ఆ తమ్ముడేమో ఓరి తమ్ముడా బాధపడకురా మల్యాల మా రాజు భార్య మల్లికాదేవి వాళ్ళు కన్న బిడ్డ మమత రాణిని అన్నాడు ఒప్పించిన వాళ్ళు కన్న బిడ్డను పెళ్లి ఎత్తనటల్లకు ఆనాడు చూసినవా బ్రాహ్మణుల సమక్షం లోపట మంగళి రాజన్న వచ్చిండు మైల పోలు పోతున్నాడు సాకల రాజన్న వచ్చి ముచ్చాల పోలు పోతున్నా అని మానేడు ముచ్చాల మరిగింద పోలు ఓనారవయ్య మరిగింద పోలు ఓనారవయ్య అదేడు ముచ్చాల అల్లింద పోలు ఓనారవయ్య అల్లింద పోలు ఓనారవయ్య ముంచేడు ముచ్చాల కుదిరింది పోలు అందమామ సందమామ ఇరోని కళ్ళు పొడిసేడు సుక్కలు పోలు ముత్తలు రాలేడు సుక్కలు రంబతల వారు అంగరంగ వైభోగంగా లగ్గము నాకు వెళ్ళయింది ఓ రామ రామ లగ్గమైంది నాగ వెళ్ళయింది ఓ ఇష్టి స్తంభం మాలు వీధి ఏనాడు భార్య భర్తలు ఏనాడు కలిసిమెలిసి ఏనాడు ఉంటున్నారో అట్లా కొన్ని రోజులు దినములు గడిచిపోతున్నాయి రోజు అంటే ఒక్క రోజు వారం అంటే 7 రోజులు పక్షం అంటే 15 రోజులు మాసం అంటే నెల అని అన్నారు పిల్లగాడు చూసినమా రక్తశీలమా రాజు కచ్చిరి కాడికి పోతున్న ఇంటికి వస్తున్నాడు చేసుకున్న పెన్నం దగ్గర ఏనాడు పెన్నమా నువ్వు తిన్నమా అంటలేడు ఉన్నమా అంటలేడు ఆగో కన్న తల్లి వేడికి వచ్చింది అన్నాడు చూసినవా ఓ అమ్మా నా భర్త నా బేటికి వస్తలేడు నా భర్త నా బేటికి వస్తలేడు ఏనాడు పెన్నమా ఉన్నవా తిన్నవా ఏమి ఎత్తన్నవా అని నా బేటికి వస్తలేడు ఏమున్నా అక్క అక్క అంటాడు అక్క ఇంటికి పోతున్నాడు నన్ను వేసుకొని అక్కని అక్కతోటి ఇట్లా ఉంటున్నాడమ్మా నా భర్త నాకు ఏనాడు నా తోడి ఉండటట్టు ఏమన్నది ఆ కన్న వీడియో నా బిడ్డ మమత రాని ఒక్క మాట చెప్పుతున్నా నీ భర్త నీ చేతుల్లో నీ వశంగా ఉన్నంటే మందుల మల్లమ్మ ఇంటికి పోతా మరుగు మందు తెస్తా నా బిడ్డ నీ భర్తకు మరుగు మందు పెట్టామనుకో నీ భర్త ఏనాడు చూసినవా నీ చుట్టూ కుక్క తిరిగినట్టు తిరుగుతాడే అని మందుల వాడకచ్చింది మందుల మల్లమ్మ బేటికొచ్చింది వావా మల్లవ్వ నా అల్లునికి నా బిడ్డ తోటి ఏనాడు చూసినవా నా బిడ్డను చూసినవా నా బిడ్డ బేటికి అత్తలేడు ఏమున్నా అక్క అక్క అంటాను అక్క దగ్గర ఉంటున్నాడు నా బిడ్డ తోటి సంసారం చేసేటట్టు మంది ఇవన్నది ఓ రామ రామ ఓ బిడ్డానికి మందులు ఇస్తున్నా నాని ఆనాడు చూసినవా కుక్క పాలల్లో మరుగు మందు పెట్టిత్తనాని మందులు మందులు మందునే వస్తున్నా మాల భక్తులు మందులే వస్తున్నా ఇక మందులు మందులు మందులే వస్తున్నా మాల భక్తులు మందులే వస్తున్నా ఉత్తరాన్ని ఊడి దక్షిణాది ఏరు తురుపుల తుమ్మ ఏరు కొండోల వండేది ఆకాశాన్ని ఏరు కట్ట జిల్లేడి కట్ట జిల్లేడి ఏరు కన్న పిల్లకాలు ఊతకున్న గుడ్డి ఏరు కట్టుకున్న గట్టి ఏరు తుమ్మ ఏరు పూల పూతంగి ఏరు ఊరభూతంగి ఏరు ఏటిగడ్డ
ముసలైన మా ఈ ముసలైన ముట్టి ఒక గొడవలు దాని తొట్టి ఒక ఆడగట్టి మూడగట్టి ఏడుపగలు అచ్చమ్మ వారికి ఏమో అరికల్ల మంది పెట్టి ఇట్ల వచ్చి మాట్లాడతాడు తగడ బాగు విధానం మంది పెట్టి ఎర్రమ్మట రవాలు రూపమ్మటి పోవాలరా ఎర్రమ్మట రవాలు రూపమ్మటి పోవాలరా ఆకు యాకు తెచ్చింది అక్క ముక్క తెచ్చింది ఏనాడు మరుగు మందు ఏనాడు తయారు చేసిందో బిడ్డరావు కన్న బిడ్డ నా వీటో నీ బిడ్డకు ఏనాడు చూసిన మంది ఇష్టం అనుకో నీ బిడ్డకు పెడితే నీ బిడ్డకు మరుగుతాడు నువ్వెచ్చా నీకు మరుగుతాడు అది మరుగు మందు పట్టుకొని అగో మేడల్లోకి వచ్చి బిడ్డకు ఏనాడు అప్ప ఎక్కుతున్నది ఓ రామ రామ బిడ్డకు మరుగు మందు ఏనాడు ఒక్కటే పైలకు కచ్చిరి కచ్చెల్లొచ్చింది ఏనాడు అక్కతోటి మాలకాడ ఉంటే చేసుకున్న భర్తను కళ్ళ చూసింది ఇక నన్ను నా భర్తను వశం చేసుకుంటానా అని పండుకున్న భర్తకు ఆగో వరికల్లా మందు పెడుతున్నది ఓ రామ రామ పొద్దు పొద్దున లేచిండు ఏనాడు చూసినవా మందంతా ఏనాడు పెయ్యంత విరివైపోతున్నది ఆగో మమత 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 అని చేసుకున్న భార్య బేడికత్తున్నాడు చేసుకున్న భార్య బేడికి మమత మమత అని రావంగా ఆగో మమత రాని ఏమంటున్నది అయ్యో అయ్యో మమత మమత అని ఎప్పుడు అటువంటి రక్తశీల మహారాజు దగ్గరికి వస్తున్నాడు ఎండిపోయిన చెరు నిండినట్టు అయింది ఇవాళ మమత అది కత్తున్నదా అగో అటువంటి అక్క చేతనే తిన్నాడు అక్క చేతనే అటువంటి అది ఒక్క నేను లాగిండు అటువంటి అది ఒక్క నా ఇంటికి రా పాయే అగో అటువంటి నీ అక్కే ఉండంగా నా బేటికి ఎందుకు కత్తున్నవయ్యా ఓ రాజవరియా నీ అక్క దగ్గరికి పో అయ్యా నీ అక్క మీద మన్ను అయ్యా నీ అక్క మీద దుమ్ము అయ్యా గిన్నె తెచ్చిందానవా గిలాసు తెచ్చిందానవా తెచ్చిందానవా నెత్తి మీద కొంగేసుకొని వచ్చిన కొంచెం దాని నువ్వు ఉన్నవా అని నన్ను మారు మారు తిట్టింది నీ అక్క మీద మన్నువయ్యా ఇన్ని రోజుల సంధి నీ అక్క అని ఉన్నావు నీ అక్క దగ్గర ఉండిపో నీ అక్క తోడి సంసారం చేయమంటళ్లకు మరుగు మందుల్లో ఉన్న పిల్లగాడు అయ్యో అయ్యో నా అక్క నిన్ను గంత మారట్లదానే దాని ప్రాణం ఇస్తా దాని జీవనం ఇస్తానా అని గడగడ గడగడ గద పెట్టుకోరి అక్క బయటికి తమ్ముడే వస్తాడు